ఇలాగే మీరు యాజ్ ఎ అడ్వకేట్ గా రావణ్ కేసు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది? అంటే ఆయన మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే మాట్లాడారు కానీ వేరే ఏ మాటలు మాట్లాడలేదు కదండి ఆ రోజు ఆ మీటింగ్ లో. సో ఆ కేసుతో మొదలయ్యి ఇప్పుడు ఏ కేసు వరకు వెళ్తుంది ఇది? సార్ ఇది ఊపా చట్టం అనేది చాలా బలమైన చట్టం. ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలాగా మనం మిస్యూటిలైజ్ చేసుకోకూడదు. ఉమ్. అంటే ఇది అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ అని 1967లో వచ్చిందండి. దీన్ని ఓకే. బాగా 1975 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారి టైంలో వాడేవారు. తర్వాత 1860లో ఇండియన్ పీనల్ కోడ్ మనకు వచ్చిందండి. అంటే భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడు ఎలా మార్చామో అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి మన దేశాన్ని ఇండియాగా భావించి 1860లోనే ఇండియన్ పీనల్ కోడ్ అని రాసినారు కానీ బ్రిటిష్ పీనల్ కోడ్ అని రాయలేదండి. స్వాతంత్రం ఓకే. మాత్రం ఇవ్వలేదు కానీ చట్టాలు మాత్రం మన దేశానికి సంబంధించిన చట్టాలే చేసినారట. ఇండియన్ పీనల్ కోడ్ అప్పుడు 1860లో కూడా ఈ చట్టం రాలేదండి. 1870లో జేమ్స్ స్టిఫెన్ అనే వ్యక్తి 124A, అంటే 1860లో 124 ఉందండి. సెక్షన్ 124 ఉంది ఐపీసీలో. కానీ 124A ఐపీసీ అంటూ అప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేసినారండి. అంటే కొత్త కొత్త వెసులుబాటుని ఇంప్లీట్ చేసినారు. ఓకే. అంటే అమెండ్మెంట్ అంటారు కదా, సవరణ చేసి 124 నుంచి 124A చేసినారు. అది సెడిషన్ చట్టం, రాజద్రోహం. ఆ రాజద్రోహం అంటే ఇండియన్ పీనల్ కోడ్ పెట్టినప్పుడు కూడా పెట్టలేదండి. 10 సంవత్సరాల తర్వాత చట్టాలు ఎలాగున్నాయా, మీరెవరు రాయడానికి చట్టాలు అంటూ బ్రిటిష్ వాళ్ళ మీద భారతీయులు తిరుగుబాటు చేస్తుంటే, అలా మీరు తిరుగుబాటు చేయకూడదు, ఇక్కడ రాజే అత్యున్నత అధికారం, రాజు చేసిన చట్టాలే చట్టాలు, రాజులకి మీరు ఎదురు చెప్పకూడదు అంటూ రాజద్రోహం కేసు, సెడిషన్ అనే చట్టాన్ని 1870లో జేమ్స్ స్టెఫెన్ ద్వారా వచ్చిందండి. 124A. సో అటువంటి బలమైన చట్టాలని అప్పట్లో రాజులు పరిపాలిస్తున్నారు. భారతదేశంలో ఉండేవాళ్ళు రాజుల్ని ఎదుర్కోవడానికి తిరుగుబాటు టైంలో పెట్టిన చట్టం. ఇక్కడ రాజు ఎవరు? సిన్నయ్య గోరా? అంటే ఉమ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజా? ఆయన ఎదిరించి మాట్లాడితే రాజద్రోహమా? ఎవరు రాజు? ఉమ్. రాష్ట్రానికా? దేశానికా? ఏంటి సార్ ఇది? రాచరికంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? సో ఒక 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 సామెత ఉంటదండి, 10 కాలాల తర్వాత రాజెవడు రెడ్డెవరు అని. అప్పటికి ఎవరు ఉమ్. ఎవరో ఏమైపోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఓకే. ఇప్పుడు నేను రాజు, నా మీద వ్యతిరేకిస్తావా, నా మీద తిరుగుబాటు చేస్తావా, నన్ను అంటావా అంటూ రాజద్రోహం పెట్టడం కడు శోచనీయం అండి. ఎందుకంటే దేశ ప్రధానినే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, నానా మాటలు అంటారు. కేరళలో పినరవ్ విజయ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ జెండా ఎగురుందండి. మొన్న ఈ మధ్య కదా మారింది. అప్పటి అవును. వరకు వాళ్ళు పూర్తిగా మోడీ గారిని వ్యతిరేకిస్తారండి. ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకి జీతగాడుగా పనిచేస్తాడని, ఆయన కింద జీతగాడుగా చంద్రబాబు గారు ఉంటారని, ఆయన మోచేతి నీళ్లు తాగుతాడు పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు ఎన్ని సభలలో మాట్లాడతారో చాలా ధైర్యంగా. మనం ఉమ్. కూడా ధైర్యంగా మాట్లాడలేము అనుకోండి. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీనే వాళ్ళతో ఆ మాటలు అనిపిస్తుందేమో. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతి కమ్యూనిస్ట్ మీటింగ్‌కి వెళ్తానండి. ఎందుకంటే ఉమ్. మనలో ధైర్యం చచ్చిపోతున్నప్పుడు, మనలో ఆలోచన మారిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ మీటింగులకు వెళ్ళి చూడాల్సిందే. అంత ధైర్యం, బలం పుంజుకుంటుందండి. చిన్న చిన్న ఓకే. రోజు కూలీలు 300, 400 చేసుకునే కార్మికులు గారు కూడా ఒక పాటలతో, ఒక భావోద్వేగంతో, ఒక ఆటతో మోడీ గారిని వ్యతిరేకిస్తారు. అదే కదా గద్దరన్న పాటల్లో గనక ఆ! వీళ్ళందరి పాటల్లోనండి మనకు తెలిసేదేంటంటే ఆ వ్యతిరేకత అనేది. సో, ఇట్లా నరేంద్ర మోడీ గారిని, లేకపోతే చంద్రబాబు గారిని అందరిని తిడుతుంటారండి. వ్యతిరేకిస్తుంటారు. నానా మాటలు అవును. అంటుంటుంటారు కోపంతో. లేకపోతే వాళ్ళకి జరిగిన నష్టంతో. సో, ప్రతిదానికి స్పందించడానికి మనమేమన్నా ఖాళీగున్నామా? 3, 4 శాఖలు ఉన్నాయి. తర్వాత చేయాల్సినటువంటి 'ఓజీ2' సినిమా ఉంది. దీని మధ్యలో మన అనారోగ్య ఇబ్బందులున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడం ఉంది. ఈ మధ్య పార్టీలో ఇబ్బందులున్నాయి. అవును. తర్వాత పార్టీలోనే తిరుగుబాట్లున్నాయి. పార్టీలోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్ల. ఇంత పెద్ద బిజీ షెడ్యూల్‌లో గూడా రావణ్ గురించి ఆలోచించే శ్రద్ధ, అయోధ్యలో రాముడి మీద జరుగుతున్న స్కామ్. రాముడికి విరాళంగా ఇచ్చినటువంటి విరాళాలు కొట్టేస్తున్నారు. కోట్లు, కోట్లు దారి మళ్లేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేసినటువంటి చంపత్ రాయ్, ఏంటి నీ బతుకు, ఏంటి నీ భాగవతం, జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినారట. ఉమ్. అతను ఎన్ని స్కాములండి. సరే ఒక భూమి 2 కోట్లు, దాన్ని 10 నిమిషాల్లో, అదే 10 నిమిషాల్లో ఇతని పేరు నుంచి ఇంకొక పేరుతో మారుతూ 18 కోట్లు అయిపోయిందండి. 18 కోట్లు. ఒక భూమి 10 నిమిషాల్లో 18 కోట్లు. ఇవే సాక్షులు, అవే సాక్షులు. ఇక్కడ సాక్ష్యం పెట్టేశారు. ఒక 10 నిమిషాల్లో ఇంకొక రిజిస్ట్రేషన్ అయిపోయింది. సాక్ష్యం పెట్టాం. ఇలా చేతులు ఇలా మారితే 18 కోట్ల అంటే కట్టేది రాముడేగా. నీ డబ్బా, నా డబ్బా. 2 లక్షలకి కొనడం, 2 కోట్లకి అమ్మేయడం.
ఎవరికి అమ్ముతున్నారు? రాముడేగా, బేరం అడగలేడుగా పాపం, నోరు లేదు కదా. బాలరాముడి పేరు చెప్పి భాగవతాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో జై శ్రీరామ్, హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఆయన అందుకేనండి అనింది. కానీ హే రామ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, నిన్ను నువ్వు కాపాడుకో, ఎందుకంటే నీ సొమ్మునే కొట్టేస్తున్నారు. సార్ అక్కడ మోహిత్ మహిపాల్ సింగ్ అని ఉంటారు సార్, ఆయన ట్రస్టీ బోర్డుకి సంబంధించిన అథారిటీ అతను ఈ మధ్య కాలంలో కెమెరాలు పనిచేయట్లేదండి, లోపల ఏదో జరుగుతుంది, ఇదిగోండి ఇంత ఇంత డబ్బులు కొట్టేస్తున్నారు, ఇదిగో ఈ కెమెరాల దగ్గర ఇది జరుగుతుంది అంటే నెక్స్ట్ డే దాన్ని రెక్టిఫై చేసుకుంటారని అనుకున్నారట. ఆ మణిపాల్ సింగ్ గారిని ఇమీడియట్ గా టెర్మినేట్ చేసి పక్కన పడేశారు. అతనే విజిల్ బ్లోయర్ గా వచ్చి ఇక్కడ జరుగుతున్న భాగవతాన్ని మొత్తం పబ్లిక్ బయట పెట్టారు. పెట్టేసినాడండి. ఎన్ని రకాల ఇటుకలు, బంగారపు వెండి ఇటుకలు దొంగలిచ్చేసినారో, భూములు స్కామో, డబ్బులు విరాళాలో, దేవుడి నగలో ఇన్ని కోట్లు కోట్లు కొట్టేస్తున్నారంటూ పక్క పార్టీ వాళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కేసులు వేసి సిబిఐకి పెట్టమంటే ఎనపాలజిట్ సనాథని ఇంతవరకు ఇంతవరకు నా రాముడిని మోసం చేస్తున్నారా, జై శ్రీరామ్ అని ఎందుకు అనవలేదు? ఎందుకు అరవలేదు? రావణుడి మీద పెట్టిన శ్రద్ధ రాముడి మీద కూడా కడు పెట్టచ్చు కదయ్యా. ఆ Correct. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని దారి మళ్ళించడమేనండి. పక్క రాష్ట్ర సమస్య నాకెందుకు అని అనొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు. మరి పక్క రాష్ట్రంలో అయోధ్యలో లడ్డూ కల్తీ తినేసినారు అని భావోద్వేగంతో గురైనప్పుడు అయోధ్యలో ఎంతో మంది బాధపడుతున్నారు, కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. మీరు నీడలేదో లేదు రాముడికి అంటే ఇంత పెద్ద గుడి కట్టినారు అంటే ఇవి మీ సొమ్ము కాదయ్యా, మేమిచ్చిన విరాళాలయ్యా అంటూ వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధపడ్డాన్ని ఈయన కూడా స్పందించాలా. ఈయన ఎందుకంటే ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా అనాపాలజిట్ సనాతని కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. రావణుడి మీద పెట్టిన శ్రద్ధ ఒక 1% అయినా రాముడి మీద పెట్టాలని కోరుకుంటున్నాం సార్. చివరిగా ఇంకొక ప్రశ్న అండి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తాను, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఎవరైతే ఉన్న అధికార పార్టీ కానీ, అయితే వేరే వాళ్ళ మీద కానీ విమర్శలు కానీ, ఫేక్ న్యూస్లు కానీ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కదండి. రావణ్ కేసు తర్వాత ఇది రావడాన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అలాగే ఆ పార్టీలోనే ఉన్న సీమరాజా కానీ, హైపరాది కానీ, కిరాక్ ఆర్పి కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎందుకు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళట్లేదు అంటారు? సార్ ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్చుకుంటున్న పగలాగా ఉంది. పవన్ కళ్యాణ్ యూట్యూబర్నే పట్టుకోవాలా, నేను సోషల్ మీడియా మొత్తాన్ని పట్టుకున్నట్టు అన్నట్టుగా గౌరవ గౌరవ ఆయన ఎవరు సీఎం గారు స్పందిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏమని చెప్పాలంటే ఏ అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను దూషించడం, పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు పోస్టులు పెట్టినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తల్లిని చెల్లిని దుర్భాషలాడే ఇలాంటి వాడి పత్రిక చదవాలా, ఇలాంటి వాడి సోషల్ మీడియా చూడాలని గతంలో గొప్పగా స్పందించినారండి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా నా తల్లిని దూషిస్తావా లోకేష్ అంటూ నీ సోషల్ మీడియా మీద ఇదే నా పని, ఇంకేం పని లేదా, నీ సోషల్ మీడియాతో దాడి చేస్తావా అని అసలు టీడీపీ సోషల్ మీడియాకి ఫస్ట్ బాధితుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారేనండి. ఫస్ట్ బాధితుడు ఆయనేనండి. ఆయనే చెప్తాడు ఎన్నో మార్లు, ఇదిగో మీ సోషల్ మీడియా వల్ల, మీ సోషల్ మీడియాకి నేను ఒక్కనే కనపడ్డానా అంటూ ఆయన చాలా మార్లు నా తల్లిని చెల్లిని నీ సోషల్ మీడియా ద్వారా బూతులు తిట్టిస్తావా లోకేష్ అంటూ చాలా గట్టిగా వాదించేవారండి. సో ఫస్ట్ బాధితుడు ఆయనే కాబట్టి టీడీపీకి సోషల్ మీడియాకి సో ఖచ్చితంగా ఆయన స్పందించడం కరెక్ట్. అదే మాదిరిగా సోషల్ మీడియాలో కంట్రోల్ చేస్తే ముందు సీమరాజా, ఆర్పిని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేయాలి. ఇష్టాచారంగా రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ కొత్తగా ఒక పాత్రలను క్రియేట్ చేస్తూ ఇది కరెక్ట్ కాదండి. డైరెక్ట్ గా విధానాల మీద ఎదుర్కోవాలి. అతను చేసిన తప్పులు ఉంటే పబ్లిక్ గా చెప్పాలి. ఇవన్నీ జరుగుతాయి అంటారా మీరు? సీమరాజాని కానీ, కిరాక్ ఆర్పిని కానీ, లేకపోతే జగన్ గారి మీద స్పూపులు చేయించే వాళ్ళ మీద కానీ, ఆ వీడియోలన్నీ తీసేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అంటారా ఈ చట్టం వెనకాల? లేదా ఓన్లీ వైసీపీ పార్టీని ఎవరైతే అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? సార్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక యూట్యూబర్ మీద దాడి చేసినాడు కాబట్టి నేను సోషల్ మీడియా మొత్తం మీద దాడి చేస్తా, నీ ప్రతాపం అంత అయితే నా ప్రతాపం ఎంతో అంటూ పాపం గౌరవ చంద్రబాబు గారి డిప్యూటీ సీఎంఏ అంత అధికారాన్ని వాడి గవర్నర్ దగ్గరకు వచ్చి ఉప్మాలు చట్టాలు పెట్టేస్తుంటే నేను సీఎంని, నేను ఎవరి దగ్గరికి పోబడలా, నేను కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను అంటూ ఆయన. సో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్నట్టే ఉంది కానీ బయటకైతే మీకేం కనపడుతుందో కానీ నాకైతే వారిద్దరి మధ్య జరుగుతుందండి. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారండి, ఇంకెప్పుడు నేను ఏ విషయాలు చంద్రబాబు గారితో మాట్లాడినాను,
మాట్లాడంటే మరి మాతో ఏమైనా మాట్లాడతాడా? ఇది మాతో మాట్లాడితే ఏమొచ్చింది? చంద్రబాబు గారితో కదా మాట్లాడి డిస్కస్ చేయాలనుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో గవర్నర్ గారిని ఆయన ఒంటరిగా వితౌట్ సీఎం పర్మిషన్, వితౌట్ సీఎం లేకుండా గవర్నర్ గారిని ఏ కారణంగా కలిశాడు? ఏ వెసులుబాటు తీసుకున్నాడు? మరి ఏ రకమైన చర్యలు తీసుకుందాం అని ముందుకు దూకుతున్నాడు? అంటే కొంత వైసీపీ తొడుగు వేసుకొని టీడీపీ వాళ్ళే జనసేనని పలుమార్లు దుర్భాషలాడుతున్నటువంటి అగంతకుల్ని ఆయన పసిగట్టినాడండి. వీళ్ళు వైసీపీ మనుషులు కాదు. ఇదేంటి పర్టికులర్‌గా సుగాలి ప్రీతి టాపిక్ ఎంత తీసుకొస్తున్నారు? లేకపోతే నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ విషయం టీడీపీ వాళ్ళకే కదా తెలుసు. వైసీపీ వాళ్ళకి కూడా తెలీదు గదా! వాళ్ళేంటి నా గురించి ఇలా మాట్లాడుతున్నారు? ఆ ప్యాకేజ్ అంటున్నారు, ఆ భూములు అంటున్నారు, ఈ స్కాములు అంటున్నారు, ఇదంటున్నారు. ఇవన్నీ వైసీపీ వాళ్ళకేం తెలుసు? అన్నీ టీడీపీ వాళ్ళకే కదా తెలుసు. సో, సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు వైసీపీ ముసుగేసుకొని తెర మీదకొస్తున్నారు. ఈ రోజు రావణ్ కూడా క్యాస్ట్ బై కమ్మ, హిందూ, జోసెఫ్ కాదు. అతను ఆ రోజు కూడా ఓకే. స్టేజ్ మీద ఏంటి జడా శ్రావణ్ గారు నన్ను పిలిపించారు. నేను క్రైస్తవుడిని కాదు కదా! హిందువుని కదా! అని కూడా అన్నారు. అదే మాదిరిగా దాసరి రాము గారిని తిట్టినప్పుడు అతను కమ్మ సామాజిక వర్గాన్ని భుజాలకేసుకొని మరీ మాట్లాడాడు. అదే రకంగా మెగా ఫ్యామిలీని చిరంజీవి గారిని తిట్టే ధైర్య సాహసాలు అలా విమర్శించాల్సినటువంటి అవసరం ఎప్పుడు కూడా వైసీపీకి ఉండదు. ఏదైతే చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీ చిరుతతో సహా అందరిని వ్యతిరేకపరిచిన వ్యక్తి ఒక రావణ్. అయితే అతను టీడీపీ మనిషి అయినా అయ్యుండాలి. లేకపోతే ఎవరికీ సంబంధం లేని మనిషి అయినా అయ్యుండాలి. ఈ రెండిట్లో ఒకటే ఆప్షన్ అయ్యుండాలి. మరి ఏదో గౌరవ మహా టీడీపీ ఛానల్స్, టీవీ5, ఏబిఎన్ వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఒకటి మీ మనిషా? లేకపోతే ఎవరికీ సంబంధం లేని మనిషా? వైసీపీ మనిషని మీరెప్పుడు అనకండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాసరాము గారిని తిట్టరు, మెగా ఫ్యామిలీని తిట్టరు. సో, అతను ఆ రెండిటిని జేసినాడు. సో, అతను నేను కమ్మ సామాజిక వర్గం అన్నాడు. అన్నాక తర్వాత కూడా మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మీరు అంగీకరించాల్సిందే, అంగీకరించక తప్పదు.